నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? ఆదికాండము 3:11 ఈ ప్రశ్నను దేవుడు ఆదామునికి అడిగాడు. ఇది సాధారణ సమాచారం తెలుసుకోవడానికి కాదు, ఆత్మపరిశీలనకు, పాపబోధకు అడిగిన ప్రశ్న. దీని లోతైన అర్థం: 1 ముందు ఆదాము దిగంబరిగా ఉన్నా లజ్జపడలేదు. ఆదికాండము 2:25 వారు ఇద్దరూ దిగంబరులయుండి లజ్జపడలేదు. పాపం ముందు నిర్దోషిత్వం, స్వచ్ఛత, భయం లేదు. 2 పాపం తర్వాత లజ్జ, భయం, దాగడం. ఆదికాండము 3:7 వారి కన్నులు తెరచుకొనెను, దిగంబరులమని తెలిసికొనిరి. పాపం చేసిన వెంటనే అంతరాత్మ మేల్కొంటుంది, దోషబోధ వస్తుంది. 3 నీకు తెలిపినవాడెవడు? అంతే, దేవుడు అర్థం చేసుకునేలా అడిగిన ప్రశ్న. నేను నీకు దిగంబరతను చూపలేదు, మరి ఈ బోధ ఎక్కడి నుండి వచ్చింది? అంటే పాపమే నీకు ఇది తెలిపింది. అపరాధమే నీకు లజ్జను తెచ్చింది. 4 ఇది మనకు వర్తిస్తుంది. పాపం మన హృదయంలోకి వచ్చినప్పుడు లజ్జ, భయం, దాగిపోవాలనే మనస్తత్వం, ఇవన్నీ పాప ఫలితాలు. యోహాను 3:20 చెడును చేయువాడు వెలుగునకు రాడు. సారాంశం: నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీ పాపమే నీకు నీ స్థితిని చూపించింది. దేవుడు మనలను నిందించడానికి కాదు, తిరిగి తన వైపుకు తీసుకురావడానికి ఈ ప్రశ్న అడిగాడు. మీరు కోరితే ఆదాము ఎందుకు భయపడ్డాడు? లేదా దేవుడు నేరుగా శిక్షించకుండా ప్రశ్న ఎందుకు అడిగాడు అని కూడా లోతుగా చూద్దాం.